ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి, రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది. రాగానే ముందు వాళ్ళ బొమ్మలు తీసి వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు. అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా. మేము ప్రజాధనాన్ని వృధా చేయడానికి కాదు, స్లోగా అన్ని చేస్తాం. దిశ పోలీస్ స్టేషన్స్ కూడా మార్పు చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. దిశ చట్టం అని చెప్పి ఒక పెద్ద డ్రామా నడిపాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. డ్రామా నడిపాడు, నిజంగా చెప్పాలంటే డ్రామా నడిపాడు. ఈ రోజుకి కూడా చాలా మంది ఏమంటారంటే నా దగ్గరికి వచ్చి దిశ స్టేషన్ లో కేసు పెట్టామండి అంటారు. అది యాక్చువల్గా మహిళా పోలీస్ స్టేషన్. ఆ దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు, దిశ పోలీసులు ఎందుకు? దానికి మళ్ళీ సపరేట్ ప్యాటర్న్. మహిళా పోలీస్ స్టేషన్లేనండి ఇంతకు ముందు, మేము మార్చేది కొత్తగా లేదు. మహిళా పోలీస్ స్టేషన్లు ఇంతకు ముందు కూడా అదే మహిళా పోలీస్ స్టేషన్లు కొనసాగిస్తాం. బోర్డులు ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తామండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయాలంతే. నిజంగా 53 రోజులు అలాంటి బ్లాక్ లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యామండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు, అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా అబాండాలేసి 53 రోజులు ఆయన్ని ఇంతకు చెప్పాలంటే ఒక మానసికంగా కృంగదీసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఏదంటారు కదా, వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది. ఏంటండి ఎందుకండి ఊరుకోండి. అమ్మా కంప్లైంట్లు వచ్చినా ప్రాపర్ గా రియాక్ట్ అవుతారు. ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు పోలీస్ సిస్టమ్ వేరు, ఇప్పుడు పోలీస్ సిస్టమ్ వేరు. ఇంతవరకు పోలీస్